సో ఆ తర్వాత అమ్మాయి ఒక హెడ్జ్ ఫండ్ అంటారు, హెడ్జ్ ఫండ్ సంబంధించి ఒక లండన్లో ఫైనాన్షియల్ కన్సల్టెంట్గా పనిచేస్తుంది. అంటే బేసిక్గా ఏంటంటే అమ్మాయి వర్క్ ఏంటంటే ఫైనాన్షియల్ మార్కెట్స్ని అనలైజ్ చేయడం, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు, ఇప్పుడు ఎల్ఐసి లాంటి సంస్థలు ఇన్వెస్ట్ చేస్తాయి, అట్లాంటి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకి ఈఎంఐ గైడ్ చేయడం అనమాట. వాళ్ళు దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది ఈఎంఐ గైడ్ చేయడం, మేజర్గా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ని స్టడీ చేయడం, రీసెర్చ్ చేయడం, ఇది ఈ అమ్మాయి ప్రధానంగా చేస్తుంది. సో అంటే చదువులో చాలా ఎక్సలెంట్ కెరీర్ ఉండడం వల్ల ఆమెకి ఈ జాబ్ వచ్చిందని చెప్తాను. లండన్లో చేస్తుంది. వాళ్ళ సిస్టరు కూడా వర్షారెడ్డి కూడా అమ్మాయి కూడా బాగా చదువుకుంది. లండన్లో అమ్మాయి కూడా కింగ్స్ కాలేజీలో చదువుకునింది. ఆ తర్వాత నోట్రే డామ్ యూనివర్సిటీలో చదువుకునింది. అమ్మాయి కూడా ఇంకా ఈ నోట్రే డామ్ యూనివర్సిటీలో చదువుతుందని చెప్తున్నారు. లేదు కొంతమంది ఏమో లేదు అమ్మాయికి కూడా జాబ్ వచ్చింది, లండన్లోనే ఉంది అనేది చెప్తున్నారు. కన్ఫర్మ్ అయితే లేదు. 1 year బ్యాక్ భారతిరెడ్డి ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు ఈ ప్రశ్న అడిగారు, అంటే మీ పిల్లలు ఏమన్నా రాజకీయాల్లోకి వస్తారా అంటే, లేదు వాళ్ళు రాజకీయాలకి దూరంగానే పెంచాడు జగన్, వాళ్ళని రాజకీయాలు వాళ్ళకి లేకుండా పెంచాడు, బట్ బిజినెస్లు మాత్రం నాతో మాట్లాడుతుంటారు అని చెప్పింది. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా బిజినెస్ రిలేటెడ్, ఫైనాన్స్ రిలేటెడ్ ఎడ్యుకేషనే కాబట్టి వీళ్ళకి కూడా ఇటు భారత్ సిమెంట్స్, తర్వాత సాక్షి టెలివిజను, సాండూర్ పవరు ఇలాంటివి ఉన్నాయి కాబట్టి దీంట్లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వడం అనేది సహజమైన విషయమే. ఎందుకంటే ఎక్కువ మంది బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఎంబీఏలు, ఫైనాన్సులు, మేనేజ్మెంట్ కోర్సులు ఇవి చేస్తారు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్లు చూసుకోవడానికి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటే బాగుంటుందని. సో మామూలుగా అందరూ కూడా ఏమనుకున్నారంటే వాళ్ళు అక్కడ చదువుకొని వచ్చి ఇక్కడ బిజినెస్లు చూసుకుంటారు, అక్కడ కొన్ని కంపెనీల్లో పనిచేసి ఎక్స్పీరియన్స్ వచ్చినాక ఒక ఎక్స్పోజర్, వరల్డ్ వైడ్ ఎక్స్పోజర్ వస్తుంది, దాని తర్వాత వాళ్ళు బిజినెస్ బాగా చూసుకోగలుగుతారు అనేది ఎక్స్పెక్ట్ చేశారు. రాజకీయాల్లోకి వాళ్ళు వస్తారని ఇప్పటివరకు పెద్దగా ఎక్కడ వార్త రాలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం వస్తుంది అనమాట. సో ఈమెను అడిగినప్పుడు కూడా భారతిరెడ్డి కూడా లేదు రాజకీయాల్లోకి ప్రజెంట్ అయితే అవకాశం లేదని చెప్పింది, కానీ కంప్లీట్గా అసలు ఎప్పటికీ రాజకీయాల్లోకి రారని మాత్రం ఆమె చెప్పలేదు. అంటే ఒక ఓపెన్ చేసి ఉంచినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడైతే రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారని చెప్తున్నారు. అయితే వీళ్ళు ముందు నుంచి కూడా ఈ ఫ్యామిలీకి ఈ రాజకీయాలకు దూరంగానే పెంచారు. విజయమ్మ కూడా ఎక్కువగా వాళ్ళతో అసోసియేషన్ ఉందని చెప్తున్నారు. 2012లో జగన్ అరెస్ట్ అయినప్పుడు కూడా చాలా బాధపడ్డారు, వాళ్ళు రోజు ఫోన్ చేసి ఏడ్చేవారు అని కూడా వార్తలు వచ్చాయి. దాని తర్వాత 2009లో అతను సీఎంగా, 2019లో సీఎంగా ఎలక్ట్ అయినప్పుడు కూడా జగన్ కూడా రావద్దు, మీరు మళ్ళీ ఇక్కడ అనవసరంగా ఎక్స్పోజ్ అవుతారు, రావద్దని చెప్పారు. వాళ్ళు సర్ప్రైజ్గా జగన్కి తెలియకుండా వచ్చారని చెప్తున్నారు. వచ్చి ప్రమాణ స్వీకారం పాల్గొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత 2024లో వచ్చి వాళ్ళు పులివెందుల్లో ఓటు వేసింది మాకు కూడా విజువల్స్ బయటకు వచ్చాయి. అంటే వాళ్ళు ఎక్కడా కూడా బయట కనబడకపోవడం, సోషల్ మీడియాలో వాళ్ళ యాక్టివ్గా లేకపోవడం వల్ల వాళ్ళ వివరాలు కానీ, వాళ్ళ టేస్ట్ ఏంటి, వాళ్ళ హాబీస్ ఏంటి, ఇవేవి కూడా తెలియదు. ఆ మధ్య ఇంకొక న్యూస్లో వాళ్ళు బయటకు వచ్చింది ఎప్పుడంటే, జగన్ వాళ్ళకి ప్రొటెక్షన్ కోసం గవర్నమెంట్ని అప్రోచ్ అయినప్పుడు కూడా, హోంశాఖను అప్రోచ్ అయినప్పుడు కూడా వచ్చింది. వాళ్ళకి అక్కడ ప్రొటెక్షన్ ప్రాబ్లం అని చెప్పి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయడానికి హోంశాఖని అప్రోచ్ అయినప్పుడు కూడా వాళ్ళిద్దరి గురించి వచ్చింది. ఏదేమైనా ఇప్పటి వరకు అయితే వాళ్ళు పాలిటిక్స్కి అయితే క్లియర్గా దూరంగా ఉన్నారు. బిజినెస్ ఇంట్రెస్టు, ఎడ్యుకేషన్ ఇంట్రెస్టు, కెరీర్ ఇంట్రెస్ట్ ఇవే ఉన్నట్టుగా కనబడుతుంది. మరేమన్నా జగన్ ఏమన్నా ఆలోచిస్తున్నాడా? ఎందుకంటే జగన్ ఎప్పుడైనా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది, రాజకీయాల్లో ఏమన్నా జరగచ్చు. బిగినింగ్లో కూడా తన 2019 సీఎం అయినప్పుడు కూడా ఒక వార్త ఏమొచ్చిందంటే భారతిరెడ్డికి ట్రైనింగ్ ఇస్తున్నారని, జగన్ జైలుకి వెళ్తే భారతిరెడ్డి సీఎంగా ఉంటుంది అనేది కూడా అప్పట్లో అన్నారు. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ల దగ్గర పరిపాలనకు సంబంధించి సీఎంగా ఎట్లా డ్యూటీస్ని కండక్ట్ చేయాలనే సంబంధించి భారతిరెడ్డి ట్రైనింగ్ ఇస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి. అట్లా ఏమన్నా ఇప్పుడు, ఎందుకంటే గతంలో జగన్కి సపోర్ట్ సిస్టమ్ కొంత చెల్లి నుంచి, తల్లి నుంచి ఉండేది, ఇవాళ వాళ్ళు లేరు. లేకపోగా షర్మిల యాంటీగా మారిపోయింది, ఆగర్భ శత్రువులాగా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ కొడుకును రాజారెడ్డిని కూడా రంగంలోకి దించింది. సో ఇలాంటి టైంలో జగన్ కూడా ఏమన్నా ఆలోచిస్తున్నాడు, ముఖ్యంగా తన ఫ్యామిలీ నుంచి పొలిటికల్ సపోర్టు అనేది కోరుకుంటున్నాడా అనేది ఇప్పుడు అందరూ కూడా అంటున్నారు. సో కోరుకునే అవకాశం ఉంది, రావద్దనేది ఏం లేదు. ఎందుకంటే మహిళల శాతం రాజకీయాల్లో కూడా బలంగా పెరుగుతుంది. నెక్స్ట్
2029 నుంచి వాళ్ళకి 35% రిజర్వేషన్ కూడా అసెంబ్లీ అండ్ పార్లమెంట్లో ఉంటుంది. కాబట్టి ఈ అమ్మాయి కూడా వచ్చే అవకాశం ఉంది. అమ్మాయికి ఏంటంటే ఒక వరల్డ్ వ్యూ ఉంది,